నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథంలో మనకి మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయండి. అయితే ఆ అధ్యాయాలకు సంబంధించి అధ్యాయం 1 నుంచి 13 అధ్యాయాల వరకు ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం అధ్యాయం 1లోని ఈ టాపిక్స్ ఉంటాయండి. 1 ప్రస్తావన శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రెండోది వచ్చేసి దానిలో పరిపూర్ణాచార్య దంపతులకు ఈశ్వర కటాక్షం. మూడవది వీర భోజయాచార్యులు వీర పాపమాంబలకు శివానుగ్రహం. 4వ టాపిక్ బాలబ్రహ్మం మహత్తులు. 5వ టాపిక్ పాపమాంబకు బోధించిన పిండోత్పత్తి క్రమం. 6వ టాపిక్ జీవుడి చతుర్దశలు. 7వ టాపిక్ బాలబ్రహ్మం చెప్పిన సాంఖ్యయోగం. 8వ టాపిక్ ప్రణవాక్షర సహిత పంచాక్షరి మహామంత్రం ఓం నమః శివాయ. 9వ టాపిక్ తల్లికి తారకోపదేశం చేసిన వీరం బొట్లయ్య. 10వ టాపిక్ బ్రహ్మంగారి విశ్వరూప ప్రదర్శనం. ఇవి మనకు అధ్యాయం 1లో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ అధ్యాయం 2. 1 బ్రహ్మంగారి దేశాటనం. 2వది ఆనంద భైరవ యోగి గోహత్య. 3వది ఆనంద భైరవ యోగికి మంత్రోపదేశం. 4వది బనగానపల్లిలో వీరబ్రహ్మంగారు. 5వది బ్రహ్మంగారు కాలజ్ఞానం లిఖించుట. 6వది అచ్చమ్మ గారికి బ్రహ్మోపదేశం ఇచ్చిన బ్రహ్మంగారు. 7వది కాలజ్ఞాన పాత్రపై మొలిచిన చింత చెట్టు. ఇవి ఈ టాపిక్స్ అధ్యాయం 2లో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అధ్యాయం 3లో ఫస్ట్ వన్ వచ్చేసి అన్నాజయ ఆగమనం. 2వది వచ్చేసి అన్నాజయకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం. 3వది అచ్చమ్మ కుమారుడికి దృష్టిదానం. 4వది స్వామికి బనగానపల్లె నవాబు విందు. 5వది నవాబునకు చెప్పిన కాలజ్ఞానం. ఈ 5 టాపిక్స్ అధ్యాయం 3లో ఉంటాయండి. అధ్యాయం 4. 1వది కందిమల్లయ్య పల్లెలో వీరబ్రహ్మంగారు. 2వది పోలేరమ్మతో నిప్పు తెప్పించిన స్వామివారు. 3వది గోవిందమాంబ వృత్తాంతము. 4 బ్రహ్మంగారి వివాహము సంతానము. 5 సిద్ధయ్య జననం. ఈ అధ్యాయం 4లో ఈ 5 టాపిక్స్ ఉంటాయండి. అధ్యాయం 5. 1 బ్రహ్మంగారి మఠంలో సిద్ధయ్య. 2 సిద్ధయ్య తల్లిదండ్రులు రాక. 3 సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం. 4 సిద్ధయ్యకు తారక మంత్రోపదేశం. 5 శ్రీ బ్రహ్మంగారి దేశ సంచారం. 6 లక్షత్రయ వివరణ. 7 వీరబ్రహ్మంగారికి నవాబు ఆహ్వానం. 8వది హైదరాబాద్ నవాబుకు చెప్పిన కాలజ్ఞానం. ఈ 8 టాపిక్స్ కూడా అధ్యాయం 5లో ఉంటాయండి. మనకు వచ్చేసి అధ్యాయం 6లో బ్రహ్మంగారి 1వది దక్షిణ దేశయాత్ర. 2వది చచ్చిన సునకమును తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించుట. 3వ టాపిక్ కడప నవాబుకు పీరు సాహెబ్ ఫిర్యాదు. 4వది సిద్ధయ్య సలాంకు నల్లరాయి బద్దలగుట. ఈ యొక్క 4 టాపిక్స్ అధ్యాయం 6లో ఉంటాయి. అధ్యాయం 7. 1 సిద్ధయ్యకు సాంఖ్యయోగ ప్రబోధం. 2 షట్చక్రాధిష్టాన దేవతలను కక్కయ్య సిద్ధయ్యలకు చూపించిన బ్రహ్మంగారు. ఈ 2 టాపిక్స్ అన్నీ అధ్యాయం 7లో ఉంటాయండి. నెక్స్ట్ అధ్యాయం 8లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ లోహంతో దాహం తీర్చుకున్న బ్రహ్మంగారు. 2nd టాపిక్ నంద్యాల విశ్వబ్రాహ్మణుల పరీక్ష. 3వది పుట్టెడు బియ్యపుట అన్నం భుజించిన సిద్ధయ్య. ఈ 3 టాపిక్స్ అధ్యాయం 8లో ఉంటాయి. అధ్యాయం 9. 1 బ్రహ్మరాక్షసి మదమనుచుట. 2 స్వామివారు బయటపెట్టిన కడప నవాబు కోరిక. 3 గుర్రం కడుపున గల పిల్లని చూపిన బ్రహ్మంగారు. ఈ 3 టాపిక్స్ అధ్యాయం 9లో ఉంటాయండి. అధ్యాయం 10. 1 పుష్పగిరి అగ్రహార సందర్శనం. 2 పుష్పగిరి తగలబడుతున్నట్లు కనిపించుట. 3 బ్రహ్మంగారి అనుగ్రహం పొందిన దొంగలు. ఈ యొక్క 3 టాపిక్స్ అధ్యాయం 10లో ఉంటాయి. అధ్యాయం 11. 1 గోవిందయాచార్యులకు బోధ. 2 హంసస్వరూపమను సర్వశాస్త్ర బోధ. 3 బ్రహ్మంగారింటికి వచ్చి భుజించిన పోలేరమ్మ. 4 గోవిందయాచార్యుల పట్టాభిషేకం. 5వ టాపిక్ శ్రీ ఈశ్వరమ్మ గారి మహిమలు చెప్పిన బ్రహ్మంగారు. 6వది సమాధికి ముందు బ్రహ్మంగారి కాలజ్ఞాన బోధ. 7వది అంగన్యాసము. 8వ టాపిక్ ధ్యానం. 9 సిద్ధయ్యకు వృద్ధునిగా దర్శనం.
ఈ యొక్క అధ్యాయం 11లో ఈ 9 టాపిక్స్ అనేవి ఉంటాయండి మనకి. నెక్స్ట్ అధ్యాయం 12 కందిమల్లయ్యం పల్లెలో సిద్ధయ్య ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్ సిద్ధయ్యకి దర్శనమిచ్చిన బ్రహ్మంగారు. ఈ 2 టాపిక్స్ అధ్యాయం 12లో ఉంటాయండి మనకు వచ్చేసి. నెక్స్ట్ అధ్యాయం 13 లాస్ట్ అధ్యాయం. ఒకటోది పనిపెంట మునిమడుగు విశ్వ బ్రాహ్మణులకు గోవిందమ్మ గారి శాపం. రెండోది పోతులూరయ్యను శపించిన బ్రహ్మంగారు. మూడోది పోతులూరయ్య తపోదీక్ష. 4 ఈశ్వరమ్మ మహిమలు. 5 పులిని దశ అని అదలించిన సిద్ధయ్య. ఈ యొక్క 5 టాపిక్స్ అధ్యాయం 13లో ఉంటాయండి. లాస్ట్గా మనకి ఫలశ్రుతి అనేది ఉంటుంది. అయితే మనం లాస్ట్లో ఫలశ్రుతి చదువుకున్న తర్వాత ఒక 3 సార్లు ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం, ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం, ఓం శ్రీ వీరబ్రహ్మం శరణం శరణం, ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.